పోనీ చల్లారిపోయినోడు చల్లారిపోవాలిగా పూర్తిగా, అంతేనా? ఎలీషాను వదిలి వెళ్ళిపోవాలిగా, వదిలి వెళ్ళిపోయాడు. పోనీ ఇంటికాడ దాచుకుని మళ్ళీ వచ్చి నుంచున్నాడు. చూసారా, వెచ్చగా ఉన్నాడు, చల్లారిపోయాడు. అలాగని చల్లగా లేకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మానవ బ్రతుకులు అంతే. దేవుని సన్నిధికి వస్తాం, ఇంటికి వెళ్ళి చల్లారిపోతాం, మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఎంతకాలం ఇలాగా? ఎంతకాలం ఉంటాం చెప్పండి? పోనీ ఎంతకాలం ఉందాం ఇలాగా? ఇదిగో నులివెచ్చనే జీవితం వద్దు అని దేవుడు చెబుతున్నాడు. మనం గమ్యం ఒకటే పెట్టుకోవాలి. దేవుడు ఉన్న లోకం చేరాలి అన్న గమ్యం నువ్వు పెట్టుకొని నీ బ్రతుకుననేది బ్రతికితే దినదినము కూడా నువ్వు దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళగలవు. యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. బ్రతుకుతానంటే బ్రతుకు, లేదంటే మానే. అవునన్నా కాదన్నా అన్నట్టుంటే దానివల్ల నీకు ఉపయోగం ఉండదు, ఇంకా నష్టం కలుగుతుంది.